స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్. ప్రత్యక్ష ప్రసారం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సంబిత్ పాత్ర న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. పీఎం మోడీ మరియు సిజేఐ డాక్టర్ డివై చంద్రచూడ్ గణపతి హారతి ప్రధాన మోదీ. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి సచిన్ అరుదైన రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ. డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని చెప్పడంలో అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరిజం చేసిన వ్యక్తి నాపై సవాలు విసిరితే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను చేతకాడివన్నా అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిప్పులు చెరిగారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో అరికపూడి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్పై అరికపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాననే విషయం అందరికీ తెలుసన్నారు. కౌశిక్ రెడ్డికి తనకు మధ్య మాటల యుద్ధం సాగుతోందన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా అని మీడియా ప్రశ్నించగా అరికెపూడి గాంధీ స్పందిస్తూ 65 మంది కాంగ్రెస్, 38 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 మజ్లిస్, 1 కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవడం సహజమే అన్నారు. చూస్తా ఉన్నారు. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు.
అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు? నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివి రా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతరో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నోనాలు అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి. కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యూ ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నువ్వు కాంగ్రెస్ పోయినావు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు. 50,000 మెజారిటీతో ఓడిపోయిండు. నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు 12 గంటలకు మా ఇంటికి వస్తా అని అంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. రాగానే బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి లోపలికి తీసుకెళ్తాం, ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్గా తెలంగాణ భవన్కి పోదాం. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. స్వాగతిస్తున్నాం, వెల్కమ్. నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు, నిన్న చూసినో లేదో, నువ్వు ఇంతకుముందు చూసినో లేదో, గాంధీ గారు ఒక్కరే కాదు, దానం నాగేందర్ గారి గురించి మాట్లాడినా, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, వెంకట్రావు గారి గురించి మాట్లాడినా. పీఎం మోడీ మరియు సిజేఐ డాక్టర్ డివై చంద్రచూడ్ గణపతి హారతి ప్రధాని మోదీ.
147 క్రికెట్ చరిత్రలో తొలిసారి సచిన్ అరుదైన రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ. క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొన్ని అద్భుత రికార్డులను నెలకొల్పారు. వాటిలో కొన్ని ఇప్పటికే బ్రేక్ అయ్యాయి, మరికొన్ని మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంతర్జాతీయ శతకాలు. వర్తమాన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ మాత్రమే 80 సెంచరీలతో సచిన్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్ గా ఉంటే మరో 2-3 ఏళ్లు క్రికెట్ లో కొనసాగుతాడు. పైగా ఇప్పటికే T20లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక వన్డే టెస్ట్ ఫార్మాట్లు మాత్రమే ఆడతాడు. మిగతా 20 శతకాలు 2 ఫార్మాట్ల ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టం అని చెప్పాలి. అయితే 147 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి విరాట్ కోహ్లీ ఈ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 58 పరుగులు చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ నెలకొల్పిన ఈ రికార్డును అధిగమిస్తాడు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో రమేష్ మిన్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ అనే 26 ఏళ్ల యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్ లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ ను సంప్రదించాడు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూమ్ కు నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేశారు. इलेक्ट्रिक गाड़ी लो यार गाड़ी में तब సీఎం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు పెట్టుబడి సాయం రైతులు భరోసా రాక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణం తీస్తోందని ఆరోపించారు. రైతు రుణమాఫీ అంతా బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అని ఆయన విమర్శించారు. నిన్న రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లికి తనకు ఉన్న రుణం మాఫీ కాలేదని, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలయ్యాడని పేర్కొన్నాడు. నేడు రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరికి రుణమాఫీ కాలేదని, దీంతో ఆయన ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వెల్లడించారు. తన పేరిట ఉన్న 1,50,000 తన భార్య పేరిట ఉన్న 1,60,000 రూపాయల రుణంలో ఒకరికి మాఫీ కాలేదని తెలిపారు. రుణమాఫీతో కష్టాలు గట్టెక్కుతాయని ఆయన ఆశలు పెట్టుకున్నారని, కానీ దారుణంగా మోసపోయినట్లు పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. అరికెపూడి గాంధీ అరెస్ట్. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. 2 రోజులుగా ఇరువురు నేతల మధ్య సవాలు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ అనుచరులు కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ ఎక్కి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించారు. అరికెపూడి గాంధీకి పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. కౌశిక్ రెడ్డిని బయటకు రప్పించాలని, లేదంటే తనను లోనికి పంపించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. క్రమంలో పోలీసులు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్ను హమాస్ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో గాజా నగరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. విధ్వంసంలో ఇప్పటి వరకు దాదాపు 80,000 ఇళ్లు ధ్వంసం కాగా వీటిని పునర్నిర్మించాలంటే $1 బిలియన్ వెచ్చించాల్సి ఉంటుంది. తాజాగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంచనా వేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 4 కోట్ల టన్నుల శిథిలాలు పెరిగిపోయినట్లు యుఎన్ఓ పేర్కొంది. వీటిని తొలగించేందుకు ఏకంగా 15 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. అలాగే $50 నుంచి $60 కోట్ల ఖర్చు చేయాలని తెలిపింది. యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారంగా తాజాగా
గాజా పునర్నిర్మాణానికి 2040 వరకు లేదా మరిన్ని శతాబ్దాల సమయం పడుతుందని అంచనా వేసింది. ఇక ఈ యుద్ధంలో గాజాలో 80,000 ఇళ్లు ధ్వంసమైనట్లు గాజా అధికారులు తెలిపారు. $18.5 బిలియన్, 1.53 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. అలాగే 41,000కు పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. ఇక 95,000 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరో 10,000 మృతదేహాలు ఉండొచ్చని అంచనా. ఇక అక్టోబర్ ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ భద్రత. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు. ప్రత్యక్ష ప్రసారం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్ర న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
बड़े स्पष्ट रूप से इस चिट्ठी में बयान किया गया है और लिखा गया है कि जजेस बहुत घबराए हुए थे। कहीं न कहीं जो दो मिसक्रिएंट थे, कोट अनकोट मिसक्रिएंट शब्द का इस्तेमाल किया गया है। एक पुलिस अधिकारी का नाम और मोबाइल नंबर भी दिया गया है। नाम उसका कुमारेश दास है। मोबाइल नंबर में यहाँ डिस्क्लोज किया गया है। अगर नाम और मोबाइल नंबर लिखा गया है, जजेस ने लिखा है कि यह पुलिस अधिकारी उन दो मिसक्रिएंट को लेकर आया था, उनको बदमाशों को लेकर आया था और उसे निर्देशित किया गया था लोकल डायमंड हार्बर के थाने से कि आप इन दोनों को गुपचुप आवासीय परिसर में, जजेस ने आवासीय परिसर में प्रवेश करवा दीजिए बिना उनके नाम को रजिस्टर करवाए, ताकि ये जाके हमारी बिजली काट सके और बदमाशी कर सके, हमें मार सके। They are trying to instill fear into the judiciary. This is what is in the letter. जुडिशरी के अंदर न्यायाधीश जो न्याय प्रक्रिया है, न्यायाधीशों के अंदर एक डर के भावना को उत्पन्न करने की चेष्टा इस कारण से दो लोगों को भेजा गया था और पुलिस अधिकारियों ने भेजा था। एक का तो नाम भी दिया गया है, दूसरे का नाम नहीं दिया गया। सीसीटीवी में सभी लोग स्पष्ट रूप से देखे। आखिर ये हुआ कि जजेस को क्यों डराया था? ये जो आरजी कर मेडिकल कॉलेज में अभी जघन्य अपराध हुआ है विद्या को लेकर, उसके पश्चात जो लोग स्ट्राइक कर रहे हैं, प्रोटेस्ट कर रहे हैं, डॉक्टर कर रहे हैं, आम जनता कर रही है, तो बंगाल की सरकार ने इनके खिलाफ स्ट्रिंजेंट प्रोसिक्यूशन एक्ट बनाया। पहले ड्रग के ऊपर एनडीपीएल का केस चलाते थे, कोर्ट ने एनडीपीएल का केस बंद कर दिया है कि आप जितना ड्रग नहीं है बंगाल में उससे अधिक तो आपने एनडीपीएल का केस लगा दिया, तो अब ये पोस्को का केस लगा दिया। तो पोस्को का केस इन्होंने ये जो प्रोटेस्टिंग डॉक्टर्स हैं और कुछ कार्यकर्ता हैं उनके ऊपर लगाया, जो आम जनता है, तो कोर्ट ने उसे खारिज कर दिया कि ये केस निराधार को लग रही है, आधार नहीं है, इसके आधार पर हम जुडिशियल कस्टडी या पुलिस कस्टडी नहीं दे सकते हैं। ये जजमेंट दिया कोर्ट ने। బులెటిన్ ముగించే ముందు డీటెయిల్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సంబిత్ పాత్ర న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. పీఎం మోడీ మరియు సిజేఐ డాక్టర్ డివై చంద్రచూడ్ గణపతి హారతి ప్రధాన మోదీ. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి సచిన్ అరుదైన రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ. ఇవి బులెటిన్ లో డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.